కొంతమంది క్లయింట్స్ వస్తారు, నాకు దీపిక పడుకోన్ నోస్ లాగా కావాలి, నాకు సమాంత ఫేస్ లాగా కావాలి, నేను తమన్నా లాగా అంత ఫేర్ గా ఉండాలి, నాకు జాన్వీ కపూర్ లిప్స్ లాగా కావాలి, ఇలా అడుగుతూ ఉంటారు అన్నమాట. అదే హీరోయిన్ లాగా నేను చేస్తాను అంటే అక్కడ నుంచి మీరు బయటకు వచ్చేసేయండి. ఈ ఫిల్లర్స్, బొటాక్స్ వీటి వల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? అసలు చేసే వాళ్ళకి కరెక్ట్ గా ఎనాటమీ తెలిసి ఉండాలి, బ్లడ్ వెజిల్లోకి వెళ్లకుండా, నర్వ్ కి దగ్గర వెళ్లకుండా. సో ఇట్లా ఏ ఏరియాలో ఎంత ఇవ్వాలో అంత కరెక్ట్ గా మనం అడ్మినిస్టర్ చేయగలిగితే ఇన్ రైట్ టెక్నిక్, దెర్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఫర్ ఇట్, బికాస్ ఇట్ న్యాచురల్ గానే ఉండే సబ్స్టెన్సే మనం ఇస్తున్నాం. ఫ్యాట్ ఉండాల్సిన దగ్గర ఫ్యాట్ పోవడము, ఫ్యాట్ ఉండకూడని చోట ఎక్సెస్ ఫ్యాట్ రావడము, ఇలాంటి ఇష్యూస్ ఉండడం వల్ల మనం కొంచెము ఫేస్ ని ప్రెజెంటబుల్ గా రిజువినేటెడ్ గా చూపించడానికి ఈ బోటాక్స్, ఫిల్లర్స్ ఇలాంటివి వాడుతున్నాం. ఇప్పుడు ఫ్యాట్ తగ్గించాలి అని అనుకుంటే ఇప్పుడు లైపోసెక్షన్ ఉంది. సో లైపోసెక్షన్ వల్లనే ఆర్తి అగర్వాల్ చనిపోయింది అని మల్టిపుల్ కేసెస్ లో మనం విన్నాం. అంటే చాలా మంది ఇదే చెప్తారు. ఆ లైపోసెక్షన్ కి వెళ్ళాలన్నా కూడా చాలా మంది భయపడే విషయం ఇది. ఆర్తి అగర్వాల్ కి అలా అయింది కాబట్టి మనకు కూడా అలా అవుతుందేమో అన్న డౌట్స్ చాలా మందికి ఉంటాయి. జరిగింది వెరీ అన్ఫార్చునేట్ ఈవెంట్ అండి, బట్ అది జరిగి చాలా ఏళ్ళైనా కూడా దాని ఎఫెక్ట్ ఇప్పటికీ ఉంది, ఎస్పెషలీ మన తెలుగు స్టేట్స్ లో. సో దాని వెనకాల ఫ్యాక్ట్స్ చాలా వేరేగా ఉన్నాయి. నంబర్ 1, అది అసలు ఇండియాలో జరగలేదు. అన్ఫార్చునేట్లీ మీడియాలో కొంచెం రాంగ్ గా వెళ్ళింది. లైపోసక్షన్ చేస్తే చనిపోతారన్న ఒక భయం జనాల్లో కొంచెం ఉంది, బట్ దట్ ఈస్ జస్ట్ అ మిత్. దేవుడిచ్చింది అందంగా పుట్టడానికి అని అంటారు కదా, బట్ ఎందుకు మళ్ళీ ఇట్లా ఆర్టిఫిషియల్ గా చేయించుకోవాల్సి వస్తుంది? లిప్స్ ఏమైనా ఒకవేళ చిన్నగా అనిపించినా, కంటి కింద హాలోనెస్ ఎక్కువ ఉన్నా, లేకపోతే ముక్కు కొంచెం వంకరగా ఉన్నా, మనం కాన్ఫిడెంట్ గా మనకి ఆఫీస్ లో ఒక మీటింగ్ లో ప్రెజెంటేషన్ ఇవ్వాలన్నా ఆ కాన్ఫిడెన్స్ లేదు అనిపిస్తే కొంచెం మీ పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది. ప్లాస్టిక్ సర్జరీ అనేది ఆర్టిఫిషియల్ గా చేయకూడదు, మీ న్యాచురల్ బ్యూటీనే ఎన్హాన్స్ చేసే విధంగా ఉండాలి. అబ్బాయిలకు కూడా ఏమైనా మెజర్మెంట్ ఉంటుంది? అసలు కరెక్ట్ మెజర్మెంట్స్ ఏంటి? ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఏం లేవు అబ్బాయిలకి. ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ దర్ హైట్ అండ్ బాడీ వెయిట్, వాళ్ళ BMI అదంతా కదా. బట్ ద ట్రెండింగ్ థింగ్ ఇస్ ఇప్పుడు ఈ 6 packs 8 packs అవి అనడం. సో వీ ఆల్సో డూ HD లైపోసక్షన్ అనమాట. సో లైపోసక్షన్ చేసినప్పుడు వీ కెన్ ఆల్సో క్రియేట్ దోస్ ఎచ్చింగ్స్, అవి 6 packs లాగా కనిపించేలాగా చేయొచ్చు. కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ వస్తూ ఉంటాయి, ఇప్పుడు దానికి కూడా ఫిల్లర్స్ వచ్చినాయి అని అంటారు. బట్ ఇది అనేది చాలా సెన్సిటివ్ ఏరియా కదా, హౌ డు యూ హ్యాండిల్ దట్? డెఫినెట్ గా ఆ ఏరియా చాలా క్రిటికల్ ఏరియా అండ్ చాలా డెలికేట్ గా ఉంటుంది. అందుకే ఎవరు చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. సో ఇట్ హ్యాస్ టు బి డన్ బై అ ప్లాస్టిక్ సర్జన్ ఆర్ అ డర్మటాలజిస్ట్. మనం బ్లడ్ వెజిల్లో బై మిస్టేక్ గా మనము ఫిల్లర్ ఇంజెక్ట్ చేసినా కూడా కంటి చూపుకి ప్రమాదం జరిగే ఛాన్స్ అయితే ఉంది. హాయ్ మ్యామ్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. ఓకే. సో మ్యామ్, ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది ఫిల్లర్స్, బొటాక్స్, ఇంప్లాంట్స్, అసలు ఏంటివన్నీ? కాస్మెటిక్ సర్జరీ ఆఫ్ కోర్స్ చాలా ఫ్యాసినేటింగ్ టాపిక్ ఇది. ఉన్న అన్ని మెడికల్ ఫీల్డ్స్ లో ఏదైనా జబ్బు వచ్చి హాస్పిటల్ కి వెళ్తారు, ఏదైనా ప్రాబ్లం వచ్చి. ఈ కాస్మెటిక్ సర్జరీ ఏంటంటే దెర్ ఇస్ నో ప్రాబ్లం, ఫంక్షనల్ గా ఏమి ఇష్యూ ఏమి లేకపోయినా జస్ట్ టు ఎన్హాన్స్ ద బ్యూటీ మనం కాస్మెటిక్ సర్జరీస్ లాంటివన్నీ చేయించుకుంటూ ఉంటాం అనమాట. సో ఈ సర్జరీస్ కాకుండా నాన్ సర్జికల్ గా కూడా దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. మనం సర్జరీ చేయించుకోవడానికి భయపడినా కూడా, అంటే వెంటనే డ్రాస్టిక్ గా ఒకటేసారి ఫేస్ అంతా మారిపోతుంది సర్జరీ చేయించుకుంటే అని భయపడినప్పుడు నాన్ సర్జికల్ గా కొంచెం సటిల్ గా ఏమైనా చేంజెస్ చేయొచ్చు అనుకుంటే మనం ఇలాంటివి ఫిల్లర్స్, బోటాక్స్, థ్రెడ్ లిఫ్ట్స్ అంటాము, ఇట్లా మల్టిపుల్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి which are trending nowadays. Yeah. సో అంటే ఈ ఫిల్లర్స్, బొటాక్స్ వీటి వల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా అసలు? లేదు. సో ఫిల్లర్స్ అంటే ఏంటంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ హైలరానిక్ యాసిడ్ అని. అది నార్మల్ గా మన బాడీలో మన టిష్యూస్ లో ఉండే కాంపనెంటే. సో కార్టిలేజెస్ లో కానివ్వండి, మన బోన్స్, జాయింట్స్ అంటారు కదా, వాటిలో కానివ్వండి, నార్మల్ గా మన టిష్యూస్ లో కూడా అది ఉండే కాంపనెంటే. సో అదే మనము ఆర్టిఫిషియల్ గా వేరే స్పీషీస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి మనం ఇంజెక్ట్ చేస్తున్నాం. అండ్ ప్యూర్ ఫామ్ లో అది ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు మన హ్యూమన్ లో ఉండే ఈ కాంపోనెంట్ కి మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన కాంపోనెంట్ కి డిఫరెన్స్ ఏమి ఉండదు. అందుకే ఇంజెక్ట్ చేసినప్పుడు మనకేమి ఇమ్యూన్ రెస్పాన్స్ ఉండదు, రియాక్షన్ ఏమి ఉండదు. ప్యూర్ ఫామ్ లో ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఇంజెక్ట్ చేసిన తర్వాత ఎలాంటి కాంప్లికేషన్స్ గానీ అట్లాంటి ఏం రియాక్షన్స్ గానీ ఉండవు.
ఓన్లీ ఇష్యూ వచ్చేసి వెన్ ఇట్ ఈస్ నాట్ డన్ ఇన్ ద రైట్ ప్లేస్, రైట్ అమౌంట్స్ లో ఎగ్జాక్ట్ గా మనం ఎక్కడ ఎంత ఇవ్వాలో అన్నది తెలియాలన్నమాట. ఇండికేషన్ కరెక్ట్ గా ఉండాలి అండ్ ప్లేస్ ఎక్కడ మనం ఇంజెక్ట్ చేస్తున్నాం అన్నది కరెక్ట్ గా ఉండాలి. ఎవరు చేస్తున్నారు అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎవరి పైన చేస్తున్నాం అన్నది కూడా ఒక ఇంపార్టెంట్ అన్నమాట. సో మనం జాగ్రత్తలు అన్ని చూసుకొని ఏమి పేషెంట్ కూడా ఎలాంటి వేరే కోమార్బిటీస్ ఉండకుండా ఉండాలి, ప్లస్ చేసే వాళ్ళకి కరెక్ట్ గా ఎనాటమీ తెలిసి ఉండాలి. బ్లడ్ వెజల్ లోకి వెళ్లకుండా, నర్వ్ కి దగ్గర వెళ్లకుండా, కొన్ని ప్లేసెస్ లో జస్ట్ స్కిన్ డీప్ ఇస్తాము, కొన్ని ప్లేసెస్ లో బోన్ దగ్గరికి వెళ్ళిస్తాము. సో ఇట్లా ఏ ఏరియాలో ఎంత ఇవ్వాలో అంత కరెక్ట్ గా మనం అడ్మినిస్టర్ చేయగలిగితే ఇన్ రైట్ టెక్నిక్, దెర్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఫర్ ఇట్, బికాస్ ఇట్ న్యాచురల్ గానే ఉండే సబ్స్టెన్సే మనం ఇస్తున్నాం మళ్ళీ. అండ్ ఇవన్నీ బోటాక్స్ కానివ్వండి, ఫిల్లర్స్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే యాంటీ ఏజింగ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనమాట. ఎగ్జాక్ట్ గా యాంటీ ఏజింగ్ అని అనలేము, బికాస్ మనం ఏజింగ్ అయితే రివర్స్ చేయలేము, కానీ కొంచెం రిజ్యువినేట్ చేయొచ్చు. ఇన్ జనరల్ ఇప్పుడు మనం ముందు రోజుల్లో చూస్తే 50 to 55 years లో వచ్చే చేంజెస్ ఇప్పుడు కరెంట్ గా మనం 35 కే చూస్తున్నాం, బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ కానివ్వండి, పువర్ జెనెటిక్ ఇది అండ్ నిద్ర సరిగా పోకపోవడము అండ్ బలమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఎర్లీగా దాని ఎఫెక్ట్స్ అనేది స్కిన్ పైన మనం చూస్తున్నాం. సో ఒక్కొక్క దగ్గర ఫ్యాట్ ఉండాల్సిన దగ్గర ఫ్యాట్ పోవడము, ఫ్యాట్ ఉండకూడని చోట ఎక్సెస్ ఫ్యాట్ రావడము, ఇలాంటి ఇష్యూస్ ఉండడం వల్ల మనం కొంచెము ఫేస్ ని ప్రెజెంటబుల్ గా రిజ్యువినేటెడ్ గా చూపించడానికి ఈ బోటాక్స్, ఫిల్లర్స్ ఇలాంటివి వాడుతున్నాం. ఓకే, సో ఇప్పుడు లిప్ ఫిల్లర్స్, బమ్ ఫిల్లర్స్, బ్రెస్ట్ ఫిల్లర్స్, అసలు ఎందుకు పీపుల్ దాన్ని ఆప్ట్ చేసుకుంటున్నారు? అంటే జనరల్ గా నాచురల్ గా ఇచ్చిందే చాలా అందంగా ఉంటారు, దేవుడు ఇచ్చింది అందంగా పుట్టడానికి అని అంటారు కదా, బట్ ఎందుకు మళ్ళీ ఇట్లా ఆర్టిఫిషియల్ గా చేయించుకోవాల్సి వస్తుంది? సో ఏం లేదు, ఇప్పుడు ఎవరికైనా సరే ఏదైనా కొంచెము లోపం ఉన్నట్టు అనిపిస్తే దానికి ఖచ్చితంగా కాస్మెటిక్ సర్జరీ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు కిడ్నీలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, హార్ట్ లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే. కాస్మెటిక్ సర్జరీ వచ్చేసరికి ఈ ఏదైనా పర్టికులర్ డిఫార్మిటీ ఉంది అని మనకు అనిపిస్తే, లోపం ఉంది అనిపిస్తే, దర్ ఆర్ 2 ways టు డీల్ విత్ ఇట్. ఒకటి, మనకున్న ప్రాబ్లమ్ ని మనం యాక్సెప్ట్ చేసుకొని కాన్ఫిడెంట్ గా వెళ్ళగలగాలి. బట్ అదే ప్రాబ్లం మనకు తరచుగా రోజు మనని బాగా డిస్టర్బ్ చేస్తుంది, దానివల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది, మీరు రోజు చేసే యాక్టివిటీస్ కరెక్ట్ గా పర్ఫామ్ చేయలేకపోతున్నారు, అలా మానసికంగా మీకు కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గుతోంది అలా అనిపిస్తే డెఫినెట్ గా మనము ఆప్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో మీరు అన్నట్టు లిప్స్ ఏమైనా ఒకవేళ చిన్నగా అనిపించినా, లేకపోతే కంటి కింద హాలోనెస్ ఎక్కువ ఉన్నా, లేకపోతే ముక్కు కొంచెం వంకరగా ఉన్నా, మనం కాన్ఫిడెంట్ గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ నీడ్ నాట్ బి ఓన్లీ సెలబ్రిటీస్, మామూలుగా కూడా మనం డే టు డే యాక్టివిటీస్ కానివ్వండి, ఆఫీస్ లో ఒక మీటింగ్ లో ప్రెజెంటేషన్ ఇవ్వాలన్నా ఆ కాన్ఫిడెన్స్ లేదు అనిపిస్తే కొంచెం మీ పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది. సో ఇలాంటి నాన్ సర్జికల్ కానివ్వండి, సర్జికల్ కానివ్వండి, ఇఫ్ యూ కెన్ అప్లిఫ్ట్ యువర్ నార్మల్ బ్యూటీని, దెన్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ప్లాస్టిక్ సర్జరీ అనేది ఆర్టిఫిషియల్ గా చేయకూడదు, మీ న్యాచురల్ బ్యూటీనే ఎన్హాన్స్ చేసే విధంగా ఉండాలి. ఇలా చేసినట్లయితే డెఫినెట్ గా మనది డే టు డే పర్ఫార్మెన్స్ కానివ్వండి, కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో వై నాట్? ఈ అపియరెన్స్ గురించి అయితే ఓకే, ఎందుకంటే మనం కాన్ఫిడెంట్ గా ఫీల్ అవ్వాలి అండ్ చూసిన వాళ్ళకి కూడా ఏదో అబ్నార్మల్ గా అనిపించకూడదు అని చెప్పి. అండ్ వై వెజైనల్ ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి? సో వెజైనల్ రీకన్స్ట్రక్షన్ అనుకుంటే మల్టిపుల్ వెరైటీస్ ఉన్నాయండి దానిలో. సో ఈ జెనైటల్ రిజువినేషన్ ఏదైనా సరే, ఒకటి మనం కామన్ గా చూసేది ఏంటంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ వెజైనా అనేది లాక్స్ గా అయిపోతుంది బికాస్ ఆఫ్ నార్మల్ డెలివరీస్ అవడం వల్ల. సో వాళ్ళకి తర్వాత ఇంటర్కోర్స్ చేసినప్పుడు కానీ ఇబ్బందిగా అనిపిస్తుంది, దే డు నాట్ హ్యావ్ సాటిస్ఫాక్షన్ విత్ దట్. అప్పుడు మనం వెజైనల్ టైటనింగ్ కానివ్వండి, అందులో కూడా మళ్ళీ నాన్ సర్జికల్ గా కొన్ని లేజర్స్ ద్వారా టైట్ చేయొచ్చు. సర్జరీ మరీ సివియర్ గా ఉన్నప్పుడు సర్జరీ ద్వారా దాన్ని టైట్ చేయొచ్చు. It is only for the benefit of intercourse and all that. But ఇది laxity ఉన్నప్పుడు, కొన్ని రీజన్స్ లో క్యాన్సర్ వల్ల కానివ్వండి, లేకపోతే పుట్టుకతోనే కొంతమందికి వజైనా అనేది లేకుండా ఉండొచ్చు. అలాంటి టైంలో మనము వేరే టిష్యూస్ ని, బాడీలో వేరే టిష్యూస్ ని, పెద్ద పేగు కానివ్వండి, అట్లా వేరే టిష్యూస్ ని తీసుకొని న్యూ వజైనాని రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఓకే, అది. సో దిస్ ఇస్ అగైన్ ఒక ఫెమినిటీ, వజైనా అన్నది ఫెమినిటీకి అదొక చిహ్నం లాంటిది. సో ఇట్ ఈస్ జస్ట్ టు బ్రింగ్ బ్యాక్ ద ఫెమినిటీ అంతే. మన దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ సేఫ్ గా చేయొచ్చు ఆ మనిషికి అనుకుంటే డెఫినెట్ గా ఇట్ క్యాన్ బి డన్.
ఇప్పుడు ఫ్యాట్ తగ్గించాలి అని అనుకుంటే ఇప్పుడు లైపోసెక్షన్ ఉంది. సో లైపోసెక్షన్ వల్లనే ఆర్తి అగర్వాల్ చనిపోయింది అని మల్టిపుల్ కేసెస్ లో మనం విన్నాం. అంటే చాలా మంది ఇదే చెప్తారు. అండ్ ఆ లైపోసెక్షన్ కి వెళ్ళాలన్నా కూడా చాలా మంది భయపడే విషయం ఇది. ఆర్తి అగర్వాల్ కి అలా అయింది కాబట్టి మనకు కూడా అలా అవుతుందేమో అన్న డౌట్స్ చాలా మందికి ఉంటాయి. సో దీని మీద మీరేం చెప్తారు? సో జరిగింది వెరీ అన్ఫార్చునేట్ ఈవెంట్ అండి. బట్ అది జరిగి చాలా ఏళ్ళైనా కూడా దాని ఎఫెక్ట్ ఇప్పటికీ ఉంది, ఎస్పెషలీ మన తెలుగు స్టేట్స్ లో. సో మా దగ్గరకు వచ్చే క్లయింట్స్ లో చాలా మంది ఆ క్వశ్చన్, ఈవెన్ వాళ్ళు చాలా లిటరేట్స్ అయినా కూడా, ఎడ్యుకేటెడ్ అయినా కూడా ఇలాంటి క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు. సో దాని వెనకాల ఫ్యాక్ట్స్ చాలా వేరేగా ఉన్నాయి. నంబర్ 1, అది అసలు ఇండియాలో జరగలేదు లైపోసక్షన్. అండ్ దెర్ మల్టిపుల్ అదర్ కోమార్బిడిటీస్ దట్ షీ హ్యాస్, వేరే ఇష్యూస్. వీ షుడ్ నాట్ బి డిస్కసింగ్ ఆల్ దోస్ థింగ్స్. బట్ ఏంటంటే ఇప్పుడు లైపోసక్షన్ పర్సే కాంప్లికేషన్స్ అంత మేజర్ గా ఏమి ఉండవు దానిలో. లైపోసక్షన్ చేసినప్పుడు పేషెంట్ కి వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అన్నది ఒకటి చూసుకోవాలి. అంటే డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్. డెఫినెట్ గా లంగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎందుకంటే లైపోసక్షన్ చేసేటప్పుడు మనము సలైన్ వాడతాం అనమాట, ఇన్ఫిల్ట్రేట్ చేస్తాం లైపోసక్షన్ చేయడానికి. ఎక్సెస్ ఫ్లూయిడ్ మళ్ళీ లంగ్స్ లోకి వెళ్ళి లంగ్ కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో వేరే ఇష్యూస్ ఏమీ లేకుండా పేషెంట్ నార్మల్ గా హెల్దీ పేషెంట్, యంగ్ పేషెంట్ అనుకుంటే liposuction can be done chala safely. Okay. It's a daycare procedure and only 5 to 6 liters safe ga manam chestam kabatti it's a very safely done procedure and we are doing it regularly on daily basis. On daily basis multiple plastic surgeons are doing liposuctions daily. But problem vachesi man awareness annadi unfortunately media lo koncham wrong ga vellindi. Liposuction chese chanipotaranna oka bayam janallo koncham undi, but that is just a myth. ఓకే. సో కరెక్ట్ గా మీరు లైపోసక్షన్ చేయించుకునే ముందు మీరు చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ కరెక్ట్ సెంటర్ ని చూసుకోవాలి. సో ఇట్స్ బెటర్ యూ గెట్ ఆపరేటెడ్ ఒక ప్లేస్ లో వేర్ దర్ ఇస్ గుడ్ ఎనస్థీషియా వాళ్ళు కానివ్వండి, క్రిటికల్ టీమ్ కానివ్వండి, ఐసీయూ సెటప్ అన్ని ఉంటే వర్స్ట్ కేస్ సినారియోలో ఏమన్నా సిచ్యువేషన్ జరిగినా కూడా డెఫినెట్లీ బ్యాకప్ అనేది ఉంటుంది. అండ్ అసలు డాక్టర్స్ ఆల్వేస్ సెలెక్ట్ అ టీమ్ ఆఫ్ డాక్టర్స్ సో దట్ బ్యాకప్ కానీ మీకు ఉంటుంది. ఇంకొకటి, అసలు మీరు కరెక్ట్ క్యాండిడేటా కాదా, మీకేమైనా వేరే ఇష్యూస్ ఉన్నాయా లేవా. ఇఫ్ యు ఆర్ ద రైట్ క్యాండిడేట్, సర్జన్ కరెక్ట్ గా ఉండి ప్లేస్ కరెక్ట్ గా ఉంటే లైపోసక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్రొసీజర్స్ దట్ కెన్ బి డన్. ఓకే. ఎస్. సో లైపోసెక్షన్ చేసినప్పుడు అక్కడ ఉన్న ఫ్యాట్ అంతా తీసేస్తారు కదా, అండ్ మళ్ళీ ఫ్యాట్ రిస్టోర్ అవ్వదా? అదే ప్లేస్ లో మళ్ళీ ఫ్యాట్ వచ్చే అవకాశం లేదు. సో జనరలీ ఎలా ఉంటది అంటే అడల్ట్ లో ఫ్యాట్ సెల్స్ అనేవి కాన్స్టెంట్ గా ఉంటాయి, మల్టిప్లై ఏమవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో ఒక 100 ఫ్యాట్ సెల్స్ ఉన్నాయి అనుకుందాం. ఒక 50 ఫ్యాట్ సెల్స్ మనం తీసేస్తే ఆ రిమైనింగ్ 50 ఏమి మల్టిప్లై అయ్యి ఎక్స్ట్రాగా మళ్ళీ 100 అవ్వవు. సో ద రెస్ట్ మనం 50 తీసేసిన మిగతా 50 సెల్స్ ఉంటాయి కదా, అవి కొంచెం హైపర్ ట్రోఫీ అంటే కొంచెం సైజ్ పెరుగుతాయి లేకపోతే తగ్గుతాయి. సో దాని వల్ల మనకి హార్డ్లీ ఒక 3-4 kgs డిఫరెన్స్ ఏమైనా తెలుస్తుందేమో, కానీ అంత మీరు ప్రీ సర్జరీ ముందు ఎంతైతే వెయిట్ ఉన్నారో అంత వెయిట్ కి వచ్చే అవకాశం అయితే లేదు. ఎక్కడైతే ఫ్యాట్ తీసేసామో అక్కడ మళ్ళీ వచ్చే అవకాశం లేదు. ఇంకొక మిత్ ఏముందంటే ఒక పార్ట్ లో మనం లైపోసక్షన్ చేసేసిన తర్వాత బాడీలో మిగతా పార్ట్స్ అంతా అబ్నార్మల్ గా ఫ్యాట్ పెరిగిపోతుందేమో అనే ఒక మిత్ ఉంది. బట్ దట్స్ నాట్ ట్రూ అండి, అట్లా జరగదు. సో నేను చెప్పినట్లు మనం ఎక్కడైతే తీసేసామో అక్కడ రాదు, మిగతా ప్లేస్ లో కూడా నార్మల్ గా డిపాజిట్ అవుతుంది తప్ప అబ్నార్మల్ గా డిపాజిట్ అయ్యి ఇలా ఆక్వర్డ్ గా ఏం కనిపించదు. అంటే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ న్యాచురల్ అంటే నార్మల్ లైఫ్ స్టైల్ కి వెళ్ళిపోయి జంక్ ఫుడ్ తినేసి అసలు ఎక్సర్సైజ్ లేకుండా ఉంటే అప్పుడు పెరిగే ఛాన్స్ ఉంటుంది అంటారు. అంటే తీసేసిన ప్లేస్ లో కాకపోయినా వేరే ప్లేసెస్ లో ఎలా అయితే పెరుగుతుందో అది పెరిగే అవకాశం అయితే ఉంది. చేయించుకున్నా చేయించుకోకపోయినా హెల్తీ లైఫ్ స్టైల్ అయితే 100% మెయింటైన్ చేయాలి. సో ఎనీ కాస్మెటిక్ సర్జరీ, టమీ టక్ కానివ్వండి లేకపోతే లైపోసక్షన్ కానివ్వండి, ఏ సర్జరీ చేసినా కూడా మనము ఒక సర్టన్ లిమిట్ వరకే వి విల్ బి ఏబుల్ టు కాంటూర్ ద బాడీ అన్నమాట. కానీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీకు పర్మనెంట్ రిజల్ట్స్ కావాలి అంటే ఖచ్చితంగా డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఆర్ మ్యాండేటరీ. హెల్దీ లైఫ్ స్టైల్, సరిగా టైంకి నిద్రపోవడము, బలమైన ఆహారం తీసుకోవడము, ఇవన్నీ కూడా మ్యాండేటరీ. దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ ద కాస్మెటిక్ సర్జరీస్. ఓకే. సో కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ వస్తూ ఉంటాయి, ఇప్పుడు దానికి కూడా ఫిల్లర్స్ వచ్చినాయి అని అంటారు. బట్ ఇది అనేది చాలా సెన్సిటివ్ ఏరియా కదా, హౌ డు యూ హ్యాండిల్ దట్?
సో డిఫరెంట్ ఇండికేషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఫ్యాట్ ఎక్కువ ఉండి క్యారీ బ్యాగ్స్ లాగా అనిపిస్తుంది కదా, సో స్కిన్ కూడా ఎక్సెస్ గా లూజ్ అయిపోయి ఉంటది. అలాంటి సమయంలో మనం ఫిల్లర్స్ ఇస్తే ఇంకా ఆక్వర్డ్ గా కనిపిస్తుంది. సో బ్లెఫ్రోప్లాస్టీ అనే ఒక సర్జరీ ఉందన్నమాట, ఐలిడ్ సర్జరీ అంటాం. సో ఆ ఎక్సెస్ స్కిన్, ఆ ఫ్యాట్ ప్యాడ్స్ మొత్తం కూడా తీసేసి మళ్ళీ స్టిచ్ చేస్తాం. అది కంటి కింద ఉంటుంది, స్కార్ కనిపించదు. సో లోవర్ లిడ్ బ్లెఫ్రోప్లాస్టీ అని అప్పర్ పైన పై రెప్ప కింద రెప్ప రెండింటికి కూడా చేయొచ్చు. ఇంకా బాగా ఫ్రెష్ లుక్ లాగా కనిపిస్తుంది అన్నమాట. కొంతమందికి ఏంటి, స్కిన్ ఎక్సెస్ ఉండకపోవచ్చు, జస్ట్ హాలోనెస్ మాత్రమే ఉంటుంది, సంకన్ ఐస్ అంటాం కొంచెం. సో కళ్ళు లోపలికి వెళ్ళిపోయి అంటాం కదా, అలా నిద్ర ఎక్కువ లేకపోయినా గానీ, అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల గానీ అట్లా ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి ఏంటంటే, అండ్ సర్జరీ చేసుకోవడానికి భయపడో, లేకపోతే ఇప్పుడే అవసరం ఉండకపోవచ్చు, మేబీ ఆ కపుల్ ఆఫ్ ఇయర్స్ డౌన్ ద లైన్ సర్జరీ అవసరం పడవచ్చు. సో ఇప్పుడే మీరు జస్ట్ యూ వాంట్ టు సీ ఎట్లా ఉంటది సర్జరీ చేయించుకుంటే అనుకుంటే, ఫిల్లర్స్ వెరీ సటిల్ అమౌంట్ ఆఫ్ ఫిల్లర్స్ ఇవ్వచ్చు అండర్ ఐ కింద. డెఫినెట్ గా ఆ ఏరియా చాలా క్రిటికల్ ఏరియా అండ్ చాలా డెలికేట్ గా ఉంటుంది. అందుకే ఎవరు చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. సో ఎనాటమీ ఖచ్చితంగా తెలియాలి. సో ఇట్ హ్యాస్ టు బి డన్ బై అ ప్లాస్టిక్ సర్జన్ ఆర్ అ డర్మటాలజిస్ట్. ఎనాటమీ కరెక్ట్ గా, మనం బ్లడ్ వెజల్ లో బై మిస్టేక్ గా మనము ఫిల్లర్ ఇంజెక్ట్ చేసినా కూడా కంటి చూపుకి ప్రమాదం జరిగే ఛాన్స్ అయితే ఉంది. సో జాగ్రత్తగా చూసుకొని ఇండికేషన్ ఏంటి అన్న చూసుకొని మనం ఫిల్లర్ ఇచ్చినట్లయితే సటిల్ చేంజ్, కొంచెం మనం హార్డ్లీ ఒక 1 ml అలాగే ఇస్తాం మనం ఫిల్లర్ అక్కడ ఇచ్చి, కానీ దానికి ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అన్నమాట. ఫ్రెష్ లుక్ వచ్చేస్తుంది కంటికి. సో యూ ఫీల్ మోర్ ఇంకా యంగ్ గా, ఇంకా ఫ్రెష్ గా అనిపిస్తుంది అనమాట. సో దాని వల్ల కూడా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఓకే. సో అంటే ఈ కాస్మెటిక్ సర్జరీ అంటే ఓన్లీ వాళ్ళ అపియరెన్స్ వైజ్ కోసమేనా, లేకపోతే మెడికల్ పరంగా కూడా ఏమన్నా వాళ్ళకి అవసరం ఉంటుందా? మల్టిపుల్. సో ప్లాస్టిక్ సర్జరీ ఇట్ సెల్ఫ్ చాలా వాస్ట్ అండి. ఇట్స్ కాల్డ్ ప్లాస్టిక్ రీకన్స్ట్రక్టివ్ అండ్ ఎస్థెటిక్ సర్జరీ. సో కంజనైటల్ డిఫార్మిటీస్ తో పుట్టొచ్చు, పుట్టుకతోనే ఏమన్నా డిఫార్మిటీస్ తో పుడతారు కదా, ఎక్స్ట్రా ఫింగర్స్ కానివ్వండి, లేకపోతే కొంతమంది చేయి లేకపోయినా, బాడీలో ఏదైనా డిఫార్మిటీ ఉన్నా, క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్ అంటాము, ముక్కుతో ప్రాబ్లం ఉన్నా, ఏదైనా సరే ప్రాబ్లం ఉన్న డిఫార్మిటీస్ పుట్టుకతో అది కరెక్ట్ చేయొచ్చు. అవన్నీ ఈవెన్ మంత్స్ బేబీ కూడా మనము ఆపరేట్ చేస్తాం అన్నమాట. ఇవన్నీ డిఫార్మిటీస్ తో పుట్టిన వాళ్ళకి అందరికి. కొంతమందికి బ్లడ్ వెజల్ ట్యూమర్స్ ఒకటి స్కిన్ పైన బాగా ఇలా పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మనము కంజనైటల్ గా ఏ ప్రాబ్లం తో పుట్టినా మనం ప్లాస్టిక్ సర్జరీ చేసి దాన్ని కరెక్ట్ చేయొచ్చు. అలాగే ట్రామా అంటే యాక్సిడెంట్స్ కానివ్వండి, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల ఏమైనా ఇష్యూ ప్రాబ్లం అయ్యి కండలు ఏమైనా తెగిపోయినా, నరాలు తెగినా దానికి మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ చేస్తాము. అండ్ కాలిపోయి వస్తారు కొంతమంది, చర్మం బర్న్స్, దివాళీ అప్పుడు కానివ్వండి, క్రాకర్స్ కానివ్వండి, దాని వల్ల కాలిపోయి ఫైర్ యాక్సిడెంట్స్ వల్ల, ఎలక్ట్రిక్ షాక్స్ వల్ల, సో వాళ్ళకు కూడా మనం మళ్ళీ దానికి ప్లాస్టిక్ సర్జరీ చేస్తాం. స్కిన్ వేరే చోటు నుంచి తీసుకొచ్చి కాలిపోయిన చోటులో వేసి ప్లాస్టిక్ సర్జరీ చేస్తాం. అలాగే క్యాన్సర్ తర్వాత మళ్ళీ ఓరల్ క్యాన్సర్ కానివ్వండి, ఒక్కొక్కసారి దవడ తీసేయాల్సి వస్తుంది, బ్రెస్ట్ లో ఒక్కొక్కసారి బ్రెస్ట్ తీసేయాల్సి వస్తుంది. సో ఇలాంటి క్యాన్సర్ వల్ల ఎలాంటి సర్జరీస్ చేసినా కూడా మళ్ళీ దాన్ని బాడీలో వేరే టిష్యూస్ తీసుకొచ్చి రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు పూర్తిగా అలా. సో ఈవెన్ ఇన్ఫాక్ట్ ఫిల్లర్స్, బోటాక్స్ కూడా, ఇవి కూడా ఇండికేషన్స్. కొంతమందికి పుట్టుకతో ఒక సైడ్ ఫేస్ కంప్లీట్ గా ఇలా లోపలికి వెళ్ళిపోయినట్టు ఉంటుంది అనమాట. సో అలాంటి టైంలో పెట్టొచ్చు. అండ్ కొంతమందికి ట్విచింగ్స్ వస్తాయి అనమాట, నర్వ్ ట్విచింగ్స్ అవన్నీ వస్తాయి. సో బోటాక్స్ ఏంటంటే ఇట్స్ అ టాక్సిన్, అది టెంపరీగా మజిల్ ని ప్యారలైజ్ చేస్తుంది. సో ఇలా ట్విచింగ్స్ వచ్చినప్పుడు అలాంటి ఇండికేషన్స్ కూడా మనం బోటాక్స్ అనేది ఇస్తాం. సో చాలా వాస్ట్ సబ్జెక్ట్ ఇది. అండ్ ప్యూర్ కాస్మెటిక్ కే కాకుండా ఇట్ హ్యాస్ ఫంక్షనల్ గా కూడా మనము దాన్ని ట్రీట్మెంట్ కి వాడొచ్చు అనమాట. ఎలాంటి సర్జరీ అయినా సరే ఇండికేషన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఓకే. సో అంటే ఇది లైఫ్ టైమ్ లో ఒక్కసారి చేయించుకుంటే సరిపోతుందా, బొటాక్స్, ఫిల్లర్స్ ఆర్ ఇంప్లాంట్స్ ఏదైనా సరే? సో బోటాక్స్, ఫిల్లర్స్ ఎలా అంటే రివర్సిబుల్ ఒకటి. సో అండ్ వెరీ టెంపరీ యాక్షన్ అనమాట. ఇప్పుడు ఫిల్లర్స్ అనుకోండి, డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి మనకి, వాటి బట్టి 6 months to 1 year, 1.5 year వరకు పనిచేస్తాయి. ఈ బోటాక్స్ అనేది యాక్చువల్లీ ఆ బోటులినం టాక్సిన్ అంటాము, దానివి కూడా మల్టిపుల్ బ్రాండ్స్ ఉన్నాయి. అవి ఓన్లీ 4 to 6 months మాత్రమే పనిచేస్తాయి. దాని తర్వాత రిపీటెడ్ గా మనం అవి వేయించుకుంటూ ఉండాలి. అండ్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత లైఫ్ లాంగ్ ఖచ్చితంగా ఇవ్వాలా అన్నదేమీ లేదు. మీకు ఎనీ టైం మీరు వద్దు అనుకున్నప్పుడు మీరు అలాంటి ట్రీట్మెంట్ స్టాప్ చేయొచ్చు. దాని వల్ల ఒకసారి స్టార్ట్ చేసి తర్వాత ఇవి ఆపేస్తే ఇంకా అందవికారంగా అయిపోతామా అన్నది కూడా అదేం లేదండి. నార్మల్ గా ఇంతకు ముందు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. బట్ ఇంప్లాంట్స్ అనేవి ఏంటంటే కొంచెం లైఫ్ లాంగ్, ఇంకా లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్. లైఫ్ లాంగ్ అని
అనను, బట్ అట్లీస్ట్ ఒక 15-20 years వరకు కూడా వాడొచ్చు మనం. ఓకే. ఎస్పెషలీ బ్రెస్ట్ లో అనుకోండి, ఇంప్లాంట్ పెడితే లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్. నెక్స్ట్ 10 years వరకు మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఆ తర్వాత ఏమవుతుంది 10 years తర్వాత? మీరు ఐదర్ ఏజింగ్ వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు బ్రెస్ట్ లో ఒక ఇంప్లాంట్ పెట్టామనుకోండి, 10 years డౌన్ ద లేన్ గ్రావిటీ వల్ల ఏజింగ్ వల్ల కూడా కొంచెం సాగినట్లు అవుతుంది కదా, అప్పుడు ఈ ఇంప్లాంట్ చిన్నది అనిపించవచ్చు. మీరు కావాలంటే ఎక్స్చేంజ్ చేయొచ్చు, దీనికంటే పెద్ద ఇంప్లాంట్ పెట్టుకోవచ్చు. లేదా మీకు అవసరం లేదు, నాకు ఇప్పుడు ఇంప్లాంట్ అవసరం లేదంటే ఇంప్లాంట్ తీసేసి నార్మల్ గా మీ నార్మల్ టిష్యూస్ తోనే మాస్టోపెక్సీ ఇలాంటి సర్జరీస్ చేసి మళ్ళీ ఇది వరకు మీకు ఎలా ఉందో అలా చేయొచ్చు. ఓకే. సో అమ్మాయిల మెజర్మెంట్ అంటే 24, 36, 24 అని అంటారు. అట్లా అబ్బాయిలకు కూడా ఏమైనా మెజర్మెంట్ ఉంటుంది? అసలు కరెక్ట్ మెజర్మెంట్స్ ఏంటి? ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఏం లేవు అబ్బాయిలకి. ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ దర్ హైట్ అండ్ బాడీ వెయిట్, వాళ్ళ BMI అదంతా కదా. బట్ ద ట్రెండింగ్ థింగ్ ఇస్ ఇప్పుడు ఈ 6 packs 8 packs అవి అనడము. సో వి ఆల్సో డూ HD liposuction అనమాట. సో liposuction చేసినప్పుడు వీ కెన్ ఆల్సో క్రియేట్ దోస్ ఎచ్చింగ్స్, అవి 6 packs లాగా కనిపించేలాగా చేయొచ్చు అనమాట. అవునా? Yeah. So that is the most trending thing in boys. Chest దగ్గర కానివ్వండి, పెక్టరల్స్ మజిల్స్ ఉంటాయి. సో న్యాచురల్ గానే ఎక్సర్సైజ్ వల్ల డెఫినెట్ గా వస్తాయి అనుకోండి. బట్ ఇఫ్ దర్ ఆర్ సర్టన్ స్టబ్బర్న్ ఏరియాస్ ఆఫ్ ఫ్యాట్ ఉండడం వల్ల ఎంత ఎక్సర్సైజ్ చేసినా వాళ్ళకి అవి కనిపించకపోవచ్చు. అప్పుడు మనం సర్జరీ ద్వారా మనము ఆ మజిల్స్ ని డిఫైన్ చేయొచ్చు అనమాట. బాగా ఎక్సెస్ ఫ్యాట్ ని తీసేసి ఎచ్చింగ్ చేస్తే సో చాలా ఎగ్జాక్ట్ గా మజిల్ షేప్ కనిపించేలాగా చేయొచ్చు. ఓకే. సో కొంతమంది అబ్బాయిల్లో బ్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది, దానికి కూడా సర్జరీస్ ఉంటాయా? ఎస్, డెఫినెట్లీ. అది గైనకోమాస్టియా అని అంటామండి. ఒక్కొక్కసారి బ్రెస్ట్ గ్లాండ్ కూడా ఉంటుంది, కొంతమంది గ్లాండ్ లేకుండా ఓన్లీ ఫ్యాట్ ఉంటుంది. సో ఓన్లీ ఫ్యాట్ ఉంటే ఏంటంటే లైపోసక్షన్ చేసేసి ఆ ఫ్యాట్ తీసేయచ్చు, మోర్ సింపుల్ ప్రొసీజర్. గ్లాండ్ ఉన్నట్లయితే చిన్న స్కార్, నిప్పుల దగ్గర ఒక చిన్న స్కార్ తో మనము గ్లాండ్ ని కూడా తీసేయచ్చు. అది కూడా చాలా సింపుల్ ప్రొసీజర్ అండ్ వన్స్ ఇన్ అ లైఫ్ టైం ప్రొసీజర్. మళ్ళీ అదేమి ఒకసారి గ్లాండ్ తీసేసిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం కూడా లేదు. సో టేక్ కేర్ ప్రొసీజర్ అనమాట. భయపడాల్సిన అవసరం ఏం లేదు, దానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అండ్ డెఫినెట్ గా ఇదైతే చాలా మనము చాలా కామన్ గా మేము చూసేది. బిఫోర్ గైనకోమాస్టియా వాళ్ళ ఐ కాంటాక్ట్ కూడా మెయింటైన్ చేయరు చాలా మంది అబ్బాయిలు. దే ఫీల్ వెరీ ఆక్వర్డ్ అండ్ వాళ్ళు టీ-షర్ట్స్ వేసుకోరు, స్విమ్మింగ్ పూల్స్ కి వెళ్ళరు, బీచ్ కి వెళ్ళరు. వాళ్ళు చాలా ఆక్వర్డ్ గా ఫీల్ అవుతారు, ఎస్పెషలీ మీటింగ్స్ లో ప్రెజెంటేషన్స్ చేయాలన్నా అట్లా. బట్ వన్స్ దేర్ గైనకోమాస్టియా సర్జరీ ఇస్ డన్, ప్రొసీజర్ చాలా చిన్నది, ఇట్ హార్డ్లీ టేక్ 1 or 2 hours అంతే. బట్ ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ సచ్ అ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ దెమ్ అనమాట. సో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానివ్వండి, వెన్ దే డ్రెస్ అప్ అండ్ ఆల్ దట్, చాలా డిఫరెన్స్ తెలుస్తుంది అందులో. ఈవెన్ అమ్మాయిల్లో కూడా బ్రెస్ట్ ఎక్కువగా ఉంటే చాలా లో కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఫిల్లర్స్ అంటే అది ఫిల్ చేస్తారు, బట్ ఇలా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? సో బ్రెస్ట్ రిడక్షన్ అంటామండి దీన్ని. సో ఇందులో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి మాస్టోపెక్సీ అంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ వల్ల లాక్టేషన్ మదర్ కి పాలు ఇవ్వడం వల్ల తర్వాత బ్రెస్ట్ డిఫ్లేట్ అయిపోయి సాగిపోయినట్లు అయిపోతుంది బ్రెస్ట్ ని. దాన్ని మళ్ళీ మనము లిఫ్ట్ చేయొచ్చు, బ్రెస్ట్ లిఫ్ట్ అంటాం. ఒకవేళ వాల్యూమ్ ఎక్కువగానే ఉంటే బ్రెస్ట్ లో, సో అడిషనల్ గా మనం ఏమి ఇంప్లాంట్స్ పెట్టాల్సిన అవసరం, ఫ్యాట్ గ్రాఫ్టింగ్ చేయాల్సిన అవసరం లేకపోతే జస్ట్ ఉన్న బ్రెస్ట్ వాల్యూమ్ ని రీఅడ్జస్ట్ చేసి బ్రెస్ట్ లిఫ్ట్ చేయొచ్చు. మాస్టోపెక్సీ అంటాం దాన్ని. కొంతమందిలో ఏమవుతుందంటే వాల్యూమ్ కూడా చాలా తగ్గిపోతుంది. సో అలాంటి వాళ్ళలో మనం బ్రెస్ట్ లిఫ్ట్ చేసేటప్పుడు ఇంప్లాంట్ పెట్టొచ్చు, బ్రెస్ట్ ఇంప్లాంట్, లేదా ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అంటే టమ్మీ దగ్గర కానివ్వండి, థైస్ దగ్గర కానీ లైపోసక్షన్ చేసి అదే ఫ్యాట్ ని ఫిల్టర్ చేసి మళ్ళీ బ్రెస్ట్ లో ఇంజెక్ట్ చేయొచ్చు వాళ్ళ ఫ్యాట్ ని. ఓకే. సో దీని వల్ల ఏమవుతుందంటే బెటర్ కాంటూర్ షేప్ మెయింటైన్ అవుతుంది, వాళ్ళకి కొంచెం యూత్ఫుల్ అపియరెన్స్ లాగా వస్తుంది అనమాట. సో ఇంప్లాంట్ అనగానే కొంతమంది భయపడతారు, ఫారెన్ మెటీరియల్ ఎందుకు మన బాడీలో ఉండాలి అని. అలాంటి వాళ్ళకి ఏంటంటే మీ ఓన్ ఫ్యాట్ ని తీసి పెడుతున్నాం కాబట్టి మీకు ఎలాంటి రియాక్షన్ అనేది ఉండదు. 1 to 2 cup సైజ్ పెరుగుతుంది దానివల్ల. సో యుల్ ఫీల్ మచ్ మోర్ రిజువినేటెడ్ అండ్ కాన్ఫిడెంట్ అన్నమాట దాంతో బ్రెస్ట్ కి. అండ్ ఒకవేళ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అవసరం లేదు, ఇంప్లాంట్ అవసరం లేదు, ఎక్సెస్ వాల్యూమ్ ఉంటుంది కొంతమందికి, ఈవెన్ అడాలసెంట్ ఏజ్ నుంచి, టీనేజ్ నుంచే చాలా బరువుగా ఉంటుంది బ్రెస్ట్. దానివల్ల మల్టిపుల్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. బ్రా స్ట్రాప్స్ వల్ల వాళ్ళకి బాగా ర్యాషెస్ రావడము, అండ్ బ్రెస్ట్ కింద భాగంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం తరచుగా, బ్యాక్ పెయిన్ రావడము, నెక్ పెయిన్ రావడము, షోల్డర్ పెయిన్, ఇలా వంగిపోయి ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి వాళ్ళకి. కొంతమంది సివియర్ కేసెస్ లో ఎవ్రీడే పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు ఆ పెయిన్ భరించలేక. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనము బ్రెస్ట్ సైజ్ తగ్గించి బ్రెస్ట్ రిడక్షన్ అనే సర్జరీ చేయొచ్చు. సో మళ్ళీ నార్మల్ గా వాళ్ళ బాడీ హైట్ ప్రకారము, వాళ్ళకి వాళ్ళ బాడీ వెయిట్ ప్రకారము ఏ సైజ్ అయితే సూట్ అవుతుందో
దాన్ని మనం రీషేప్ చేసి అలా సర్జరీ చేయొచ్చు. సైజ్ డెఫినెట్ గా వన్ ఆఫ్ ద వెరీ గ్రాటిఫైయింగ్ సర్జరీస్ అనమాట. పేషెంట్ కి కానివ్వండి, ప్లాస్టిక్ సర్జన్ కి కానివ్వండి, ద రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్. ఎస్పెషలీ ఫిజికల్ యాక్టివిటీస్ కానివ్వండి, స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళు, ఫిజికల్ ట్రైనింగ్ లో ఉన్న వాళ్ళు, చాలా యాక్టివిటీస్ లిమిట్ అయిపోతూ ఉంటాయి వాళ్ళకి. సో ఈ సర్జరీ ద్వారా ఏంటంటే వాళ్ళు బాడీలో మేము తీసేది ఒక 1.5-2 kgs వెయిట్ అయినా కూడా ఏదో బాడీ నుంచి ఒక 20-30 kgs వెయిట్ తీసేసినంత సాటిస్ఫాక్షన్ అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. బికాస్ ఇప్పుడు ఇంకా వాళ్ళకి లిమిట్ లేదు, దే కెన్ డూ ఎనీథింగ్. అదే బట్టలు ఎలాంటివైనా వేసుకోవచ్చు, విల్ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్. అండ్ ఫిజికల్ గా కూడా యూ కెన్ పర్ఫార్మ్ ఆల్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్. స్పోర్ట్స్ ఆడినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో అండ్ ఈ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది ఈవెన్ బిఫోర్ మ్యారేజ్ చేసినా కూడా మళ్ళీ లాక్టేషన్ టైంలో మనం ఫీడింగ్ ఇచ్చే అవకాశం ఉంది. ఓకే, బికాస్ మనము బ్రెస్ట్ లో ఉండే ఎక్సెస్ ఫ్యాట్ ని మాత్రమే తీస్తున్నాం, గ్లాండ్ ని డిస్టర్బ్ చేయము, నిప్పుల్ ని డిస్టర్బ్ చేయము. సో తర్వాతే మీకు ఇంతకు ముందు ఏదైతే మీరు పాలిచ్చే అవకాశం ఉందో అది మళ్ళీ అలాగే ఉంటుంది బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ చేసినా కూడా. సో న్యాచురల్ గా నేచర్ ఇచ్చిన ఎనాటమీని మనం డిస్టర్బ్ చేయం. సో అంటే దీనికి ఏమన్నా పర్టికులర్ ఏజ్ అనే ఉంటుంది, ఈ ఏజ్ లోనే చేయించుకోవాలి అని ఏమన్నా ఉంటుందా? ఇన్ జనరల్ అన్ని కాస్మెటిక్ సర్జరీస్ అంటారా? సో ప్లాస్టిక్ సర్జరీకి ఏజ్ లిమిట్ ఏమీ లేదండి. సో మనము ఈ సర్జరీస్ అన్ని కూడా మనము జనరల్ అనస్థీషియాలో చేస్తూ ఉంటాం ఎక్కువగా. లోకల్ అనస్థీషియాలో కొన్ని ప్రొసీజర్స్ చేయొచ్చు, దానికి ఏమి పెద్దగా ఎఫెక్ట్స్ ఉండవు. బట్ జనరల్ అనస్థీషియా ఇచ్చేటప్పుడు ఆ పేషెంట్ కి అనస్థీషియాకి సేఫా కాదా అన్నది ఒకటి మనం చూసుకోవాలి. సో ఏజ్ లిమిట్ అంటూ ఏముండదు. ఇందాక మీకు చెప్పినట్టు కొన్ని డిఫార్మిటీస్ తో పుడితే ఈవెన్ 3 months బేబీకి కూడా మనం క్లెఫ్ట్ లిప్ అలా ఉంటే మనం 3 months అప్పుడు కూడా సర్జరీ చేస్తాము. అలాగే ఒక 90-95 years వాళ్ళకి కూడా ఏమైనా స్కిన్ క్యాన్సర్స్ వచ్చినా కూడా దాన్ని మళ్ళీ దానికి కూడా ప్లాస్టిక్ సర్జరీ చేసి ఆంకో సర్జన్ క్యాన్సర్ తీసేసిన తర్వాత మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తా ఉంటాం అన్నమాట. సో ఏజ్ లిమిట్ పర్సే ఏం లేదు, బట్ అనస్థీషియాకి ఎలాంటి రిస్క్ లేకుండా ప్లస్ కొన్ని ప్రొసీజర్స్ ఒక్కొక్కసారి డ్యూరేషన్ ఎక్కువ పడొచ్చు. సో అంత సేపు మనం ఆపరేట్ చేయడానికి పేషెంట్ కి సేఫా కాదా అన్నది ఒకటి చూసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఈ కాస్మెటిక్ సర్జరీస్ అన్ని కూడా చాలా డెలికేట్ సర్జరీస్ లా ఉన్నాయి మీరు చెప్తుంటే. సో వీటికి కరెక్ట్ డాక్టర్ ని ఎలా చూస్ చేసుకోవాలి? దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో ఎస్పెషలీ ఇప్పుడున్న పరిస్థితిలో అయితే క్వాకరీ అనేది చాలా ర్యాంపెంట్ గా జరుగుతుంది ఎక్కువ. సో ఫస్ట్ మీరు చూస్ చేసుకునేటప్పుడు మీరు ఎలా అయితే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఎలా చూస్ చేసుకుంటారో ఫస్ట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి. ఓకే, వాళ్ళ డిగ్రీస్ ఏంటి, ఆర్ దే రియలీ ప్లాస్టిక్ సర్జన్స్, ఆర్ దే బోర్డ్ సర్టిఫైడ్ ఆర్ నాట్ అన్నది ఒకటి చూసుకోవాలి. అండ్ సెటప్ చూసుకోవాలి, సేఫ్టీ ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్నారా లేదా, ఐసీయూ కేర్ అది ఉందా, బ్యాకప్ ఉందా, క్రిటికల్ కేర్ టీమ్ కానివ్వండి, ఎనస్థెటిస్ట్ కానీ బ్యాకప్ ఉందా, అండ్ ప్రిఫరబుల్లీ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటే బెటర్. అట్లా అవన్నీ చూసుకోవాలి. రెండోది గుడ్ ప్లాస్టిక్ సర్జన్ మనం ఎలా అని చెప్తామంటే ఎవ్రీ సర్జన్ ఇప్పుడు దిల్ బి వెరీ అగ్రెసివ్ అండ్ అది చేసేయచ్చు, ఇది చేసేయచ్చు, అది చేసేస్తామని చెప్తారు మీరు అడిగిన వాటికన్నిటికీ. బట్ గుడ్ ప్లాస్టిక్ సర్జన్ నోస్ వెన్ టు స్టాప్. సో చాలా మందికి మా దగ్గరకు వచ్చే క్లయింట్స్ ఏంటంటే బాడీ డిస్మార్ఫిక్ సిండ్రోమ్ తో వస్తా ఉంటారు. అంటే నాకు ఇది బాగాలేదు, నాకు అది బాగాలేదు, నా ముక్కు ఇలా ఉంది, నేను ఇలా బాగాలేను అని అన్ని చెప్తా ఉంటారు. కానీ అన్ని హెడ్ టు అన్ని చేయలేం. సో ఏది అవసరం అన్నది, నిజంగా ఈ పేషెంట్ కి ఇది అవసరమా అన్నది ఒకటి చూసుకోవాలి ఫస్ట్. సైకలాజికలీ పేషెంట్ బానే ఉన్నారా అన్నది చూసుకోవాలి. ఒక్కొక్కసారి సైకాట్రిక్ కౌన్సిలింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది పేషెంట్స్ కి. ఎస్, డెఫినెట్లీ. సో నిజంగా వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉందా, దానికి మనము సొల్యూషన్ ఇవ్వగలుగుతామా, పేషెంట్ ఎక్స్పెక్టేషన్స్ కి మనము రీచ్ అవ్వగలుగుతామా, రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ కి మనం రీచ్ అవ్వగలుగుతామా అన్నది మనము క్లారిటీగా మనం చెప్పగలగాలి. కొంతమంది క్లయింట్స్ వస్తారు, నాకు దీపిక పడుకోన్ నోస్ లాగా కావాలి, నాకు సమాంత ఫేస్ లాగా కావాలి, నేను తమన్నా లాగా అంత ఫేర్ గా ఉండాలి, ఇలా నాకు జాన్వీ కపూర్ లిప్స్ లాగా కావాలి, ఇలా అడుగుతూ ఉంటారు అన్నమాట. రియలిస్టిక్ గా మనము ఇవ్వగలుగుతామా లేదా? ఇఫ్ దట్ ప్లాస్టిక్ సర్జన్ సేస్ యా మీకు ఎగ్జాక్ట్ గా అదే హీరోయిన్ లాగా నేను చేస్తాను అంటే అక్కడ నుంచి మీరు బయటకు వచ్చేసేయండి. దట్ ఈస్ ఇంపార్టెంట్. యా, సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మనము ఇంకొకరి ఫీచర్స్ లాగా మనం మీకు ఇవ్వలేము. ప్లాస్టిక్ సర్జరీ ఇస్ అబౌట్ ఎన్హాన్సింగ్ మీ న్యాచురల్ బ్యూటీని మీ ఫీచర్స్ కి తగ్గట్టుగా ఎన్హాన్స్ చేయడం అన్నదే. అండ్ మనం సర్జరీ చేసినప్పుడు సటిల్ గా ఉండాలి. మీ ఫీచర్స్ కి, ఇప్పుడు మీ ముక్కుకి ఆపరేట్ చేస్తున్నామంటే మీ రెస్ట్ ఆఫ్ ద ఫేస్ కి, అంటే మీ కళ్ళకి, మీ లిప్స్ కి, మీ చెవులకి, దానికి మ్యాచ్ అయ్యేలాగా చేయాలి. అంతేగాని జాన్వీ కపూర్ నోస్ తీసుకొచ్చి మీకు పెడితే అది మీకు సూట్ అవుతుందో లేదో తెలియదు కదా. జస్ట్ ఆ ఒక్క పార్ట్ ని చూసి అట్లా మనం అనుకోకూడదు అనమాట. సో
మనము సర్జన్ తో మాట్లాడేటప్పుడు సర్జన్ మెంటాలిటీ కూడా మీరు ఒకసారి చూసుకోవాలి. వెదర్ వాళ్ళు నిజంగా మనకి ప్రామిసబుల్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతారా లేదా అన్నది ఒకసారి చూసుకోవాలన్నమాట. అది అండ్ వెదర్ దే ఆర్ రియలీ సర్టిఫైడ్ సర్జన్సా కాదా అన్నది చూసుకోవాలి. ప్లేస్ సేఫ్ గా ఉందా లేదా అన్నది చూసుకోవాలి. అంటే ఇప్పుడు మూవీస్ లో చూపిస్తారు కదా, జస్ట్ అట్లా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో హీరో అంటే డ్యూయల్ అయిపోతాడు అనమాట. అంటే ప్లాస్టిక్ సర్జరీ చేశారు, సో కంప్లీట్ గా ఈ హీరో అయితే ఎలా ఉంటాడో ఆ హీరో కూడా అట్లానే ఉంటాడు. అలా అవుతుందా? అంటే మనకు అది పాసిబులేనా? అట్లాంటివి అన్ని సినిమాల్లోనే అవుతాయి. ఇట్ డజంట్ హ్యాపెన్ ఇన్ రియల్ లైఫ్. సో కంప్లీట్ గా ఒక ఫేస్ నుంచి ఇంకొక ఫేస్ లాగా చేయను. అంటే మనకి రామ్ చరణ్, అల్లు అర్జున్ అలా చేయలేము, ఎవడు సినిమాలో లాగా చేయలేము. బట్ మీకు పెద్ద ముక్కు ఉంది అంటే మీ ఫేస్ కి సూట్ అయ్యేలాగా దాన్ని కొంచెము ఆ డిఫార్మిటీని కరెక్ట్ చేయొచ్చు. సో లిప్స్ కానివ్వండి, లిప్స్ ఒక్కొక్కసారి కొంతమందికి పెదాలు చాలా లావుగా పెద్దగా ఉంటాయి, దాన్ని చిన్నగా చేయడము, చిన్నగా ఉన్న వాటిని పెద్దగా చేయడము, అలా సటిల్ గా చేంజెస్ చేయొచ్చు. కానీ ఒక పర్సన్ ని ఇంకొక పర్సన్ లాగా కంప్లీట్ గా చేంజ్ చేయడానికి కుదరదు. అండ్ ఇప్పుడు సెలబ్రిటీస్ చూసుకుంటే వాళ్ళు చూడ్డానికి చాలా బాగున్నారు కాబట్టి వాళ్ళు సినిమాల్లోకి వెళ్తారు జనరల్లీ. బట్ ఎందుకు మళ్ళీ వాళ్ళు లిప్ ఫిల్లర్స్ అని చెప్పి, బంప్ ఫిల్లర్స్ అని చెప్పి ఎందుకు ఆ ఎక్స్ట్రా అని యాడ్ ఆన్ చేసుకుంటున్నారు? సో ఏంటంటే మనకి ఫిల్మ్ స్టార్స్ అనగానే వెన్ స్క్రీన్ లో చూసినప్పుడు మనం ప్రతి ఒక్కటి గుచ్చి చూస్తూ ఉంటాం అన్నమాట. సో వాళ్ళ యాక్టింగ్ ఒకటే కాకుండా వాళ్ళ ఫీచర్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయి అన్నది బాగా చూస్తూ ఉంటాం కాబట్టి ఎక్కడో ఇది కొంచెం ఎన్హాన్స్ చేస్తే బాగుంటుంది అని అనిపించినప్పుడు దే జనరలీ డూ దీస్ థింగ్స్ అన్నమాట. ఇప్పుడు ఫోటోగ్రఫీలో లైటింగ్ అన్ని కూడా ఒక్కొక్కసారి షాడోస్ పడకుండా ఉండాలి అంటే కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ కరెక్ట్ ప్లేస్ లో ఉండాలన్నమాట. సో కొంతమందికి చిన్ లోపలికి ఉండొచ్చు, కొంచెం ఒక 1 to 2 millimeters చిన్ ముందుకు ప్రొజెక్ట్ అయ్యేసరికి ఫేస్ మొత్తం డిఫరెన్స్ తెలిసిపోతుంది. కొంచెం చిన్న సటిల్ డిఫరెన్స్ వల్ల వాళ్ళకి ఓవరాల్ గా ఫేస్ ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు మనం మూవీస్ లో చూసేది అంతా కూడా డెఫినెట్లీ చాలా మంది చాలా ప్రొసీజర్స్ చేయించుకుంటారు, ఈవెన్ వాళ్ళు ఓపెన్ గా చెప్పకపోయినా కూడా మల్టిపుల్ ప్రొసీజర్స్ చేయించుకుంటారు. అఫ్ కోర్స్ మేకప్ కానివ్వండి, వాళ్ళు వేసుకునే బట్టలు కానివ్వండి, ఎవ్రీథింగ్ యాడెడ్ టుగెదర్ ఒక ప్యాకేజ్ లాగా మనం చూస్తాము. అండ్ దట్స్ హౌ వీ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. అండ్ అందులో తప్పు లేదు అనిపిస్తుంది నాకు, బికాస్ ఇట్ ఈస్ ఓన్లీ మీ నేచురల్ బ్యూటీని కొంచెంగా ఎన్హాన్స్ చేస్తున్నాం అంతే. అండ్ ఇప్పుడు సోషల్ మీడియా కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానీ అసలు ఈ కాస్మెటిక్ సర్జరీస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? సో సోషల్ మీడియా వల్ల డెఫినెట్ గా ఇప్పుడు రూపాయి నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్లు మన ఈ సోషల్ మీడియా వల్ల కూడా డెఫినెట్ గా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అడ్వాంటేజెస్ కంటే కూడా డిసడ్వాంటేజెస్ ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. సో పలానా హీరోయిన్ ఎవరైనా సెలబ్రిటీస్ ఇలా చేసుకున్నారు అంటే వాళ్ళకి సక్సెస్ అయితే అది చేసుకున్నట్లు కూడా పెద్దగా బయటకు మనకు మీడియాలో తెలియకపోవచ్చు. సో వీళ్ళకి సక్సెస్ అయింది కాబట్టి ఇది సేఫే అన్నది చాలా మందికి తెలియదు. ఇఫ్ ఇట్ గోస్ రాంగ్, సపోజ్ కొంతమంది బాలీవుడ్ సెలబ్రిటీస్ ఉన్నారు, లిప్ ఫిల్లర్స్ వల్ల వాళ్ళకి చాలా పౌటెడ్ లిప్స్ రావడం వల్ల, చాలా మీడియాలో చాలా ట్రోల్స్ చేయడం వల్ల అది నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేస్తుంది అనమాట. సో ఫిల్లర్ చేయించుకుంటే ప్లాస్టిక్ గా కనిపించేస్తారు, ఆర్టిఫిషియల్ గా కనిపిస్తారు అన్నది ఒక నోషన్ వెళ్ళిపోతుంది. దెన్ చాలా రోజుల వరకు చాలా మంది చేయించుకోవడానికి భయపడతారు, అది డిసడ్వాంటేజ్ లాగా. ఇంకొకటి ఏంటంటే ఈ జెన్జీ అంటాం కదా, మనకి టీనేజర్స్ వీళ్ళంతా కూడా బాగా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి సో ఈ హీరోయిన్స్ అందరూ సెలబ్రిటీస్ అందరూ కూడా బియాండ్ 30-35 ఏమైనా ప్రొసీజర్స్ చేయించుకుంటారు. కానీ మన ఈ జెన్జీ వీళ్ళంతా టీనేజ్ లో ఏంటి, వాళ్ళు చేయించుకున్నారు కాబట్టి మనం ఇప్పటి నుంచే చేయించుకోవాలి అన్నది ఒక ఇది పడుతుంది అనమాట. వాళ్ళు దే ఆర్ స్టిల్ యంగ్, దే హ్యావ్ న్యాచురల్ బ్యూటీ ఇన్ దెమ్, బట్ స్టిల్ వాళ్ళకి సోషల్ మీడియా వల్ల మేము కూడా ఇవన్నీ చేయించుకోవాలి, బోటాక్స్ చేయించుకోవాలి, ఫిల్లర్స్ చేయించుకోవాలి అన్నది ఒకటి నెగిటివ్ గా వాళ్ళలో పడిపోతుంది. చేయించుకుంటేనే అందంగా ఉంటాము అన్నది అపోహలో ఉంటారన్నమాట వాళ్ళు. అది అడ్వాంటేజెస్ ఏంటంటే సపోజ్ సెలబ్రిటీ గెట్స్ ఇట్ డన్ అండ్ వాళ్ళు ఓపెన్ గా దాని గురించి మాట్లాడగలిగితే సేఫ్టీ విషయంలో మనకు కొంచెం అవేర్నెస్ అన్నది పెరిగినట్లు అవుతుంది అనమాట. ఇప్పుడు లైపోసక్షన్ కానివ్వండి, బ్రెస్ట్ కి రిడక్షన్ కానివ్వండి, టమీ టక్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి డెఫినెట్ గా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు లైపోసక్షన్ వల్ల కూడా ఓన్లీ కాస్మెటిక్ పరంగా కాకుండా వేరే బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. దానివల్ల హార్మోనల్స్ ఇష్యూ ఏమైనా ఉన్నా అది కంట్రోల్ అవుతుంది.
అవుతుంది, ఫర్టిలిటీ రేట్ కూడా పెరుగుతుంది, ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ తగ్గుతాయి. దానికి ఫర్టిలిటీకి రిలేషన్ డెఫినెట్ గా ఉంది. సో ఈ ఫ్యాట్ సెల్స్ కి ఈస్ట్రోజన్ కి సంబంధం ఉంది. సో ఈ హార్మోన్స్ కి ఫర్టిలిటీకి సంబంధం ఉంది. సో చాలా మంది ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్న వాళ్ళకు కూడా ఈ లైపోసక్షన్ చేయించుకోవడం వల్ల ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గి హార్మోన్స్ అన్ని కూడా కొంచెం రెగ్యులేట్ అయ్యి దానివల్ల ఫర్టిలిటీ ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. ఇలాంటి అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. కాకపోతే మనము అవేర్నెస్ అనేది లేదు. సో నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది అని అనిపిస్తుంది నాకు, మీడియాలో కానివ్వండి ఎక్కడైనా. సో అడ్వాంటేజెస్ ని మనము కరెక్ట్ గా అవేర్నెస్ మనం క్రియేట్ చేయగలిగితే డెఫినెట్ గా అది అందరికీ అందుబాటులో ఉంది అన్నది ఒకటి, అండ్ ఇది చేయించుకోవడం వల్ల ఇబ్బంది లేదు, సేఫ్ గా మనం చేసుకోవచ్చు అన్నది ఒకటి మనము ఇవ్వగలిగితే డెఫినెట్ గా ఇట్ ఈస్ అన్ గుడ్ థింగ్. సో ఈ ఎస్థెటిక్ సర్జరీస్ లో పిఆర్పి రోల్ ఏంటి? సో పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అన్నమాట. సో మన ఓన్ బ్లడ్ ని తీసి సెంట్రిఫ్యూజ్ చేసి ప్లేట్లెట్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని మనం హెడ్ టు ఎక్కడైనా ఇంజెక్ట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ కి మనం స్కాల్ప్ లో ఇచ్చినట్లయితే హెయిర్ ఫాల్ తగ్గి మళ్ళీ న్యూ హెయిర్ గ్రోత్ కూడా చూడొచ్చు మనము. అదే మనం ఫేస్ కి ఇచ్చినట్లయితే పిఆర్పి అనేది స్కిన్ రిజువనేషన్ కి ఒకటి, వ్యాంపైర్ ఫేషియల్ అంటాం, హాలీవుడ్ ఫేషియల్ అని అంటారు కదా, రెడ్ కార్పెట్ ఫేషియల్ అని. నథింగ్ బట్ పిఆర్పి నే మనం ఇంజెక్ట్ చేస్తున్నాము రిజువనేషన్ కోసం, ఆ గ్లో కోసం. అండ్ మల్టిపుల్ ఏరియాస్ లో ఇవ్వచ్చు. అది ఈవెన్ మజిల్ లో కొంతమంది స్పోర్ట్స్ ఆడేటప్పుడు కానీ మజిల్ కానీ టెండాన్ ఏమైనా ఇంజురీ అయితే అక్కడ కూడా మనము పిఆర్పి అనేది ఇవ్వచ్చు. సో మజిల్ గ్రోత్ అవుతుంది అక్కడ. జాయింట్ పెయిన్స్ కానివ్వండి, కొంతమంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు, సర్జరీ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు జాయింట్స్ లో కూడా పిఆర్పి ఇస్తే దే విల్ ఫీల్ పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుంది. సో పిఆర్పి ఇస్ డెఫినెట్ అండ్ వెరీ న్యాచురల్. మీ ఓన్ బ్లడ్ నే మీకు మళ్ళీ ఇంజెక్ట్ చేస్తున్నాం జస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసి. ఇది నథింగ్ బట్ మనము మొక్కలకి న్యూట్రిషన్ వేస్తాం కదా, అట్లా జస్ట్ న్యూట్రిషన్ లాగా అంతే. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ అ బెనిఫిషియల్ థింగ్. ఓకే. సో ఇప్పుడు ఈ కాస్మెటిక్ సర్జరీస్ అన్ని చెప్పారు కదా, అవి చాలా కాస్ట్లీయా లేకపోతే నార్మల్ రీజనబుల్ ప్రైజెస్ లోనే మనం ఇవి చేయించేసుకోవచ్చు? యా, సో ప్లాస్టిక్ సర్జరీ అంటే చాలా ఎక్స్పెన్సివ్, అది అందరికి అందుబాటులో ఉండదు, చాలా మంది చేయించుకోలేరు, మిడిల్ క్లాస్ వాళ్ళకి అసలు అందుబాటులో లేదన్నది ఖచ్చితంగా ఒక మిత్ అండి అది. సో మల్టిపుల్ సర్జరీస్ నేను చెప్పినట్లు ఇప్పుడు ప్లాస్టిక్ లో కాస్మెటికే కాకుండా రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, majority of the surgeries are covered under insurance. అదొకటి. సో అండ్ ఆల్సో దే ఆర్ అఫోర్డబుల్. ఎనీ అదర్ సర్జరీస్, మీరు హార్ట్ సర్జరీ కానివ్వండి, మోకాళ్ళ సర్జరీ కానివ్వండి, కిడ్నీ సర్జరీ కానివ్వండి, మిగతా అన్ని సర్జరీస్ తో పోల్చినట్లయితే కాస్మెటిక్ సర్జరీస్ ఏమి ఎక్స్ట్రా అడిషనల్ కాస్ట్ ఏమీ ఉండదు. ఓన్లీ ఇష్యూ వచ్చేసి జిఎస్టీ ఒకటి పడుతుంది దానికి. దట్స్ ద ఓన్లీ ఇష్యూ. 18% జిఎస్టీ ఉంటుంది. బట్ అదర్వైజ్ దే ఆర్ ప్రిటీ మచ్ అఫోర్డబుల్, అందరికి అందుబాటులోనే ఉంటాయి. కొన్ని కండిషన్స్ లో ఇన్సూరెన్స్ అన్నది కూడా వస్తుంది మనకి. ప్యూర్ కాస్మెటిక్, ఈ బోటాక్స్, ఫిల్లర్స్, బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అలాంటి వాటికి లైపోసక్షన్ కూడా ఇన్సూరెన్స్ రాదు. బట్ స్టిల్ అఫోర్డబుల్ గానే ఉంటాయి అన్నమాట. ఓకే. సో కొన్ని ఏం చూస్తున్నామంటే ఒక చిన్న చిన్న క్లినిక్స్ ఓపెన్ చేసేసి మాకు ఇక్కడైతే మీకు ఆఫర్ లైక్ డిస్కౌంట్ లో వస్తుంది, లేకపోతే తక్కువ రేట్ లోనే మీకు కావాల్సింది మేము చేసేస్తాము, మీరు ఇలా ఉన్న వాళ్ళు ఇలా చేసేస్తాము, ఇవన్నీ చూస్తున్నాం అనమాట. సో దీని మీద మీరేం చెప్తారు? సో ఏ సర్జరీ అయినా సరే చిన్న మైనర్ సర్జరీ అనేది కానీ చిన్న ప్రొసీజర్ అన్నట్టు ఉండదు. వన్స్ ఎనస్థీషియా ఇస్తే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో మనం ఎప్పుడైనా సరే బ్యాకప్ గురించి ఆలోచించాలి. వర్స్ట్ కేస్ సినారియోలో ఏమైనా కాంప్లికేషన్ జరిగితే అక్కడ నుంచి ఇమీడియట్ గా దగ్గరలో హాస్పిటల్ కి షిఫ్ట్ చేసే అవకాశం ఉందా, బ్యాకప్ టీమ్ ఉన్నారా, అక్కడ మిగతా బ్యాకప్ ఎనస్థీషియా కానివ్వండి, క్రిటికల్ కేర్ టీమ్ ఉందా లేదా అన్నది చూసుకోవాలి. చాలా ప్లేసెస్ లో ఇలా చాలా తక్కువకి చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ అన్సర్టిఫైడ్ డాక్టర్స్, వాళ్ళు ప్లాస్టిక్ సర్జన్స్ అయి ఉండరు, ఒక ప్లాస్టిక్ సర్జన్ పేరుతో వేరే వాళ్ళు ఆపరేట్ చేయొచ్చు. అలాంటి ప్లేసెస్ లో డెఫినెట్లీ మీరు లైఫ్ రిస్క్ అనేది అయితే తీసుకుంటున్నారు ఖచ్చితంగా. సో ఆల్వేస్ మనకి మీరు కాస్ట్ గురించి చూడకుండా సేఫ్టీది ఎక్కువగా చూసుకుంటే బెటర్. బికాస్ ఒకసారి అనస్థీషియా ఇచ్చి లేదా మనం ఒకసారి ఆపరేట్ చేయడానికి ఈవెన్ లోకల్ అనస్థీషియా అయినా సరే, లోకల్ అనస్థీషియా ఇంజెక్ట్ చేసిన విదిన్ సెకండ్స్ కూడా ఏదైనా జరిగే అవకాశం ఉంది, పొరపాటు జరిగే అవకాశం ఉంది ప్రాణానికే. సో మనం వర్స్ట్ కేస్ సినారియోకి ప్రిపేర్ అయి ఉండాలి ఖచ్చితంగా. సో డెఫినెట్ గా బ్యాకప్ టీమ్, అనస్థీషియా టీమ్ కానివ్వండి, క్రిటికల్ టీమ్ కానివ్వండి, అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా, యాజ్ పర్ ఎన్ఎంసీ కానివ్వండి, మెడికల్ కౌన్సిల్ చెప్పే రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా అన్నది ఖచ్చితంగా మనం చూసుకోవాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, ఈ రోజు మా కోసం వచ్చి మీ టైం మాకు ఇచ్చినందుకు. అండ్ చాలా తెలియని విషయాలు, కొత్త విషయాలు నేర్చుకున్నాను నేను ఈరోజు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. Yeah, it is my pleasure అండి. I had a good time talking to you. And నా ఇంటెన్షన్ కూడా ప్లాస్టిక్ సర్జరీ గురించి జనరల్ పబ్లిక్ కి ఎక్కువ అవేర్నెస్ లేదు అన్ఫార్చునేట్లీ. సో అవేర్నెస్ ఇద్దామనే నా ప్రయత్నం కూడా. బట్ ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ.
థ్యాంక్ యూ మ్యామ్.